బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందా అని అడిగితే పలు పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. మరి మొన్నటి వరకు బీజేపీపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇక ఒక సమయంలో మోదీని గద్దె నింపుతామని, ఢిల్లీ కోర్టులు బద్దలు కొడతామని వ్యాఖ్యలు చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అంటున్నారు. ఒకవేళ కనుక విలీనం అయితే మరి కేసీఆర్, కేటీఆర్ పరిస్థితి ఏంటి? అలాగే వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ వేణుగా. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశం కొంతకాలంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె బయటకు రావాలి అంటే బీజేపీతో సఖ్యతగా ఉంటే తప్ప బయటకు వచ్చే అవకాశాలు లేవన్న చర్చ జోరుగా జరుగుతూ ఉన్నది. దీనికి మరింత బలం చేకూర్చే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం కూడా కొంత బీజేపీ వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్న ఒక 15 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళినటువంటి హరీష్ రావు, కేటీఆర్లు కొంతమంది బీజేపీ నేతలతో చర్చించి వచ్చారు. అంటే ఆ చర్చలు ఏంటి అనేది అటు బీజేపీ నాయకత్వం కానీ ఇటు బీఆర్ఎస్ నాయకత్వం కానీ చెప్పలేకపోయింది. ఇప్పటి వరకు బహిర్గతంగానే ఎవరితో కలిసిన విషయం కూడా రాష్ట్రంగా వస్తూ ఉన్నారు. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్ళినటువంటి హరీష్ రావు, కేటీఆర్ నిన్న కవితతో తిహార్ జైల్లో కలిసి మాట్లాడారు. కవిత కొంత ఏదో ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను బయట తీసుకెళ్ళనని చెప్పేసి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను బయటకు తీసుకురండి, ఏ రకంగా చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తు విషయంలో బీజేపీతో పొత్తు విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం కొంత మరో ముందడుగు వేసేందుకు అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంటే ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రతికూల పరిస్థితులు బలంగా వీస్తున్న నేపథ్యం, రెండో అంశము కవితను బయటకు తీసుకురావడం. ఈ రెండు అంశాల విషయంలో బీజేపీతో ఉంటే తప్ప ఈ కష్టకాలాన్ని బీఆర్ఎస్ సమర్థవంతంగా ఎదుర్కోలేదు అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ మిగతా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ తో పొత్తుకు వెళ్తే సరిపోతుంది, బీఆర్ఎస్ తో కలిసిపోదాము, అవసరమైతే బీజేపీతో కలిసిపోదాము, అవసరమైతే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనించిద్దాం అన్న కోణంలో కొంత ఆలోచన చేసి తెలుస్తుంది. అయితే విలీనం అనేది జరగకపోయినప్పటికీ ఏపీలో ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి బీజేపీ పనిచేస్తుందో, ఇక్కడ కూడా రేపు లోకల్ బాడీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ వీటన్నిటి విషయంలో కొంత బీఆర్ఎస్ తో కొంత లోపాయికారి ఒప్పందం పెట్టుకొని వెళ్తే ఎలా ఉంటుందన్న విషయంలో కూడా బీజేపీ నాయకత్వం కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అంటే ఇక్కడ చూస్తూ ఉంటే ల్యాండ్ విషయంలో కానీ, భూమి స్కాము, ఇసుక స్కాము, తర్వాత విద్యుత్తు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో కమిషన్ విచారణ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ విచారణ, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో గొర్రెల స్కాము, ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తూ ఉన్నది. అయితే వీటన్నింటి నుంచి బయటకు రావాలంటే కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కాబట్టి ఆ పార్టీతో సఖ్యతగా ఉంటే తప్ప కొంతవరకు వీటిని సమర్థవంతంగా ఎదుర్కోలేము మనం అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతుందని చూస్తుంది. తాజాగా మనం ఒక 15 రోజుల క్రితం మనం గమనిస్తే ఆదిలాబాద్ రాజకీయ పరిణామాలను మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. ఆదిలాబాద్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ పైన బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మద్దతు ఇచ్చి బీజేపీ ఎమ్మెల్యే పాయలశంకర్ స్వయంగా వెళ్లి ఓటు వేసి ఆ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్లేందుకు ఇది ఒక సంకేతం అని అప్పట్లోనే జోరుగా ప్రచారం సాగింది. రాబోయే కాలంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయి, కలిసి ఉంటాయి అంటే ఇక్కడ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా ఎదిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలంటే బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కోలేము అన్న ఉద్దేశంతో రెండు పార్టీలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేసేందుకు అవకాశం కనిపిస్తున్నాయి. పొత్తు విషయంలో కూడా కొంత బీఆర్ఎస్ నాయకత్వం కొంత ఆశాజనకంగా ఉంది. అంటే మొదట్లో బీజేపీ నాయకులు కొంత బెట్టుగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు క్రమక్రమంగా దిగి ప్రతిసారి పోయినప్పుడల్లా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడగడము, పొత్తు పెట్టుకుంటాము, కలిసి పని చేద్దాము, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయాలంటే కలిసి పని చేయాలి, కలిసి పోరాటం చేద్దాం
అని వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుడు కొంత ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ బలపడాలని భావిస్తా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో హబ్గా చేసుకుని తెలంగాణ కేంద్రంగా బీజేపీ రాజకీయాలను చేయాలనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో బలపడాలంటే బీఆర్ఎస్ బలహీనపడిన బీఆర్ఎస్ ను మరింత అణగదొక్కాలి. అంటే ఖచ్చితంగా బీజేపీతో కలుపుకొని పనిచేస్తే కొంత బీఆర్ఎస్ క్యాడర్ కొంత బీజేపీ వైపు ఆకర్షించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కూడా బీజేపీకి కలిసి వస్తుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ. ఈ అన్నింటినీ అంచనా వేసుకున్నటువంటి బీజేపీ నాయకత్వం కూడా బీఆర్ఎస్ నేతల యొక్క విన్నపాలను సానుకూలంగా పరిశీలించే దిశగా వెళ్తుండగా మనకున్న సమాచారం ఏంటా. సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఆ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు చర్చలు అనేది ఇంకా ఎక్కడ వరకు జరుగుతున్నాయి ఏందని తెలియట్లేదు. వాస్తవానికి ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతా ఉన్నాయి, అంతవరకు కరెక్టే. కానీ కేసీఆర్ చివరి నిమిషంలో కేసీఆర్ ఖచ్చితంగా జోక్యం చేసుకొని ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తే తప్ప ఈ పొత్తు అనే విషయంలో స్పష్టత రాదు. పొత్తు పైన స్పష్టత వచ్చిన నేపథ్యంలో వచ్చిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు బీఆర్ఎస్ తో బీజేపీ వెళ్ళాలంటే ప్రధాన అడ్డంకిగా ఎంఐఎం ఉంది. ఎంఐఎంకు బీజేపీ బద్ధశత్రువు, బీజేపీకి ఎంఐఎం కూడా అదే స్థాయిలో బద్ధశత్రువు. కాబట్టి ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ వైపు వెళ్ళిన నేపథ్యంలో బీఆర్ఎస్ పొత్తు విషయంలో బీజేపీకి ఎటువంటి అడ్డంకులు లేవిగా. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ తో కలిసి వెళ్ళడం ద్వారా ఇటు ఎంఐఎం ను అటు కాంగ్రెస్ ను మరోసారి ధీటుగా ఎదుర్కోవచ్చు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల ఆగడలం పైన ప్రజల్లో గొంతెత్తొచ్చు, బలంగా గొంతు వినిపించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ నాయకులతో చర్చల విషయంలో కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కేసీఆర్ ఢిల్లీ టూరు లో కొంత దీని విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ఢిల్లీలో మాట్లాడుతున్న సంప్రదింపుల నేపథ్యంలో దాని సారాంశాన్ని కేసీఆర్ వివరించిన తర్వాత కేసీఆర్ మరోసారి ఢిల్లీ పెద్దలతో సంప్రదింపు జరిపి అమిత్ షా, నరేంద్ర మోడీ, నడ్డా వీళ్ళ ఇట్లాంటి ప్రముఖుల యొక్క అపాయింట్మెంట్లు తీసుకున్న తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ చర్చలు జరిపి ఒక తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, ఏ రకమైనటువంటి పొత్తు ఉండాలి అనే విషయంలో కూడా ఇరు పార్టీల మధ్య చర్చ. అక్కడే ఈ లోకల్ బాడీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ కొంత స్పష్టత వచ్చే ఢిల్లీ స్థాయిలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన పొత్తు విషయం కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.